ఏ విశ్వాస జీవితంలో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తి అనుభవంలో అయితే ఈ ఉదయకాలపు ప్రార్థన, ఈ ఉదయకాలపు అనుభవం, దేవునితో గడిపే అనుభవం ఉండదో ఆ వ్యక్తి ఈ శోధనలకు కొట్టబడిన వాడై, ఈ శోధనలకు నలిగిపోయిన వాడై, ఈ శోధనల మధ్యలో అనేకుల మధ్యలో కూడా ఆ శోధనకు కృంగి కృషించిపోతూ ఉంటాడు. మొట్టమొదటిగా చెప్తున్నాను, ఈ శోధనల మధ్యలో నీవు ఉదయాన్నే ప్రభు పాదాలు పట్టుకొని శోధన ఎదుర్కొనే కృపా వార్తను నీవు పొందుకొనగలగాలి. శోధనను ఎలా మనం ఎదుర్కోవాలంటే, శోధనల మధ్యలో వాక్యం అంటుంది నీవు దాన్ని సహించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. తప్పనిసరిగా నీవు సహనము కలిగిన వ్యక్తిగా, సహించే వ్యక్తిగా నీ జీవితాన్ని నీవు పదిలపరుచుకొనగలగాలి. శోధన రాగానే కృంగిపోయిన వ్యక్తిగా, శోధన రాగానే కలవరపడిన వ్యక్తిగా, శోధన రాగానే పారిపోయిన వ్యక్తిగా నీ జీవితాన్ని నీవు ట్రైనప్ చేసుకోకూడదు. ఆ శోధన నీవు సహించాలి. కామ్ డౌన్. ఆ శోధన వెనకాల దేవుడు ఏదో మేలు దాచి ఉంటాడని కలవరపడిపోయి, తొందరపడిపోయి, వేదన పడిపోయి, ఆవేదనతో ఉండకుండా వెయిట్ చేస్తూ ఉండాలి. మౌనంగా ఆ శోధన నీవు సహిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, ఈరోజు మన దైనందిన జీవితాలలో శోధనల మధ్యలో జీవితాన్ని పతన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతో మంది కనబడుతున్నారు. మీరు విశ్వసించగలిగినట్లయితే ఈ నవంబర్ నెల నా దేవుడు శోధనలో నుంచి మిమ్మల్ని కాపాడును గాక.